Hello everyone, welcome to ABS Math C classes. Okay, today we will discuss about Algebra 2018 CGL mains లో వచ్చిన క్వశ్చన్స్ అండి. టోటల్గా నియర్లీ 15 to 16 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ సేమ్ రిపీటెడ్ మోడల్స్ లాగే ఉంటున్నాయి, బట్ ప్రాక్టీస్ కోసం ఈ క్వశ్చన్స్ అయితే యూస్ చేసుకోండి. ఓకే దెన్, ఇటు చూడండి, మిడిల్లో ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఉంది. ఓకే, మనకు కావాల్సిందేమో ఎక్స్ మైనస్ 1/x. ఓకే, ఈ రెండు అబ్జర్వ్ చేసుకున్నాక మీరు ఇమీడియట్గా ఎక్స్ పవర్ ఆఫ్ 4 చేత డివైడ్ చేయండి. సో ఎక్స్ పవర్ ఆఫ్ 1/x పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1442, అంతేనా కాదా? ఇప్పుడు +2 యాడ్ చేస్తే ఇది స్క్వేర్ టర్మ్ అవ్వాలి. సో +2 యాడ్ చేస్తే ఇది ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా 1444, అంతేనే కదా? సో అంటే ఇది ఎక్కడి వరకు ఛాన్స్ ఉంటుంది? 40 అయితే 40² అంటే 1600 కాదు. సో 40కి 35 అయితే 1225కి మధ్యలో ఉండాలి. ఓకే, 35కి 40కి మధ్యలో ఉండాలంటే 30 యూనిట్ డిజిట్ ఏంటి? 4 ఉంది అంటే, సో 38 ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1444 అంటే 38. ఓకే, సో అప్పుడు స్క్వేర్ పోతుంది, 38 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అగైన్ -2 చేయండి, 36 వస్తుంది, అంటే 38 -2. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 అంటే ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు 6. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఓకే, ఇలాంటప్పుడు కంపారిజన్ అనేది ఫస్ట్ బేసిక్ మెథడ్ అనేది కంపల్సరీగా నేర్చుకోండి. +96 ఉంది కదా. ఓకే, ఈ మొత్తాన్ని అటుగా తీసుకొని వచ్చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే -2 ఇంటూ 4a అని రాస్తుంది. ఇక్కడ 80 కదా, 80 అటుగా వస్తే -80 కదా. -2ని -2 ఇంటూ 4a కింద రాస్తున్నాను. నెక్స్ట్ దాన్ని -2 ఇంటూ 4b, నెక్స్ట్ +2 ఇంటూ 8c, అంతేనా కాదా? ఇప్పుడు మనకి హింట్ ఏంటంటే ఈ ఈ ఈ కోఎఫిషియంట్ 4 ఉంది కదా, ఇక్కడ 4 ఉంది, నెక్స్ట్ 8 ఉంది. అంటే ఈ 96ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీని స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత? 16 ప్లస్ ఇక్కడ ఒక 16 ప్లస్ ఇక్కడేమో 64, ఈ మూడిట్లు కలిపితే 96 వస్తుందా లేదా? చూడండి, 64 ప్లస్ 32 96 సరిపోతుందా లేదా? సో అప్పుడు మనం ఏం చేయాలంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోండి. ఇది ఏ స్క్వేరు -2 ఇంటూ 4a ప్లస్ ఒక 16 కలిపితే a మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ c ప్లస్ 8 హోల్ స్క్వేర్, అంతే కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0. స్క్వేర్ టర్మ్స్ అన్ని 0 ఉంటాయంటే డెఫినెట్గా నెగిటివ్ అవ్వే, ఏ టర్ము నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ప్రతి టర్ము మస్ట్ బి 0, ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసుకుంటే అప్పుడు ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 వస్తుంది, బి ఈజ్ ఈక్వల్స్ టు 4 వస్తుంది, అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు -8. అవునా కదా? ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఇంటూ బి అంటే 16 ప్లస్ మైనస్ బి ఇంటూ సి అంటే +32 అయిపోద్ది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది. నెక్స్ట్ సి ఇంటూ ఏ -32. సో +32కు -32కి పోగా ఆప్షన్ ఆన్సర్ అనేది 4 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏది జీరో చేసుకోవడానికి లేదు కదా, ఎందుకంటే 3 ఈక్వేషన్స్ అండ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, అవునా కదా? సో అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా మనం ఫార్ములా బేస్డ్ చేసుకోవాలి. ఫార్ములా బేస్డ్ అంటే x³ ప్లస్ y³ ప్లస్ z³ -3xyz ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? x ప్లస్ y ప్లస్ z ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ ఆఫ్ xy ప్లస్ yz ప్లస్ zx మైనస్ ఆఫ్, ఇక్కడ మైనస్ కామన్ తీసేసాను. ఓకే, మనకి ఈ వాల్యూ తెలుసు 11. ఓకే, ఈ వాల్యూ మనకు తెలుసు 133. ఈ వాల్యూ తెలియదు, ఈ వాల్యూ తెలియదు కదా, ఈ వాల్యూ కూడా తెలుసు. ఓకే, మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టర్మ్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ yz ప్లస్ zx ఈజ్ ఈక్వల్స్ టు 121. 11 స్క్వేర్ చేస్తే 121. ఈ టర్మ్ వాల్యూ ఎంత అండి? 133 కాదా? సో 133 అనేది ఇటుకస్ వస్తే -133 అవుతుంది, అంటే ఎంత వస్తుంది?
9 3 అంటే -12 ఇదేంటి 2 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ yz ప్లస్ zx వాల్యూ. సో ఈ వాల్యూ ఒకటి కావాలనంటే ఏమొస్తుంది? -6 అనేది ఈ వాల్యూ ఒకటే అవుతుంది. సో -6 ఈ వాల్యూ -6 అయింది. ఓకే, డన్. మనకి ఏ వాల్యూస్ కావాలి? ఇంకా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూ ఎంత? 881 అంతేనా కదా? ఓకే, డన్. ఇక్కడ 11 ఇంటూ 133 మైనస్ కదా, ఎక్స్ ప్లస్ వై మైనస్ అంటే, సో ఇది 139 అవుతుంది అంతేనా కదా? ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 4 12 1 9 అంటే 1529 అనేది ఈ టోటల్ వాల్యూ వచ్చింది. ఇటుపక్క ఏమో 881 ఉంది కదా, 881 తీసేయండి. 881 తీసేస్తే ఎంత వస్తుంది? 8 4 6 అంతేనా కదా? సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ మనకి ఇంకా మిగిలిన టర్మ్ ఏంటి? -3xyz వాల్యూ ఒక్కటే మిగిలింది. ఓకే, xyz వాల్యూ ఎంత అవుతుందండి? 3 2 జారు 3 1 జారు 3 16 జారు -216. xyz వాల్యూ 216 అంటే దీనికి క్యూబ్ రూట్ చేయాలి. దీనికి క్యూబ్ రూట్ చేస్తే ఏమొస్తుందండి? -6 కదా. 216 is 6 క్యూబ్ వాల్యూ కదా, సో మైనస్ ఉంది కనుక ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ 2182. ఓకే, ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 2 ఇచ్చాడు. ఏబి వాల్యూ అడిగాడు అంతేనా కదా? సో దీనికి మనకు డైరెక్ట్గా క్యూబ్ చేసుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి వాల్యూ 2. సో ఇటు పక్క ఏమో 8 వస్తుంది. దీన్ని క్యూబ్ కదా చేయాలి. దీని వాల్యూ ఎంత? 218 అంతేనా కదా? ప్లస్ 6ab ఈజ్ ఈక్వల్స్ టు 8. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? 6ab ఈజ్ ఈక్వల్స్ టు 210. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇది 210/6. 6 3 జర్ 18 30 అంటే 6 5 జరు అంటే -35 ఇస్ ద ఆన్సర్. ఇది కంపారిజన్ అనేటప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని క్యూబ్స్లో రాసుకోండి. √2x హోల్ క్యూబ్ అంతేనా కదా? అప్పుడు ఈ టర్మ్ వస్తుందా లేదా? దీన్ని మళ్ళీ అగైన్ √3y హోల్ క్యూబ్ కింద రాస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఫామ్లో కింద సెపరేట్ చేసుకుంటే √2x మైనస్ √3y ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని అంటే 2x² ప్లస్ 3y² ప్లస్ √6 ఇంటూ xy అంతేనా కదా? ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఈ దీంతోనే కదా కంపేర్ చేయాలి. సో దీంతో కంపేర్ చేస్తే దిస్ వాల్యూ మస్ట్ బి ఏ, దిస్ వాల్యూ మస్ట్ బి సి, సారీ బి, అండ్ √6 వాల్యూ ఈస్ ఈక్వల్స్ టు సి. సో మనకి ఏం అడిగాడు? a² ప్లస్ b² మైనస్ c². ఏ వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. b² వాల్యూ 9 అవుతుంది. మైనస్ c² అంటే -6 అంతేనే కదా? సో 7 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్గా లేవు. 16 ఉంది, ఇక్కడ 256 ఉంది అంతేనా కాదా? సో ఈ రెండిటికి ఈక్వల్ అవ్వాలని అంటే డెఫినెట్గా మనకి ఏంటంటే 4 చేత మల్టిప్లై చేసుకుంటే మామూలుగా జస్ట్ ఒక ఎగ్జామ్షన్ మాత్రమే. అంటే ఈ క్వశ్చన్ నుంచి మనం అసలు అప్రోచ్ అనేది ఎలా ఉండాలో చెప్తున్నాను. 64y³ ప్లస్ 1/64x³ అంతేనే కదా? సో అంటే డెఫినెట్గా 4³ వచ్చేటట్టు మనం ఇక్కడ వాల్యూ సెట్ చేసుకోవాలి. అంటే 4 చేత మల్టిప్లై చేయండి దీన్ని. x ప్లస్ 16x ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా, 4 చేత 3 కదా, 4 చేత మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1/4x ఈక్వల్స్ టు 12. దీన్ని క్యూబ్ చేస్తే ఏమొస్తుంది? 64x³ ప్లస్ 1/64x³ ప్లస్ 3 ఇంటూ ఏబి ఇంటూ ఓకే 3 ఇంటూ ఏ ప్లస్ బి టర్మ్ అంటే ఈ రెండింటి ప్లస్ వాల్యూ అంతా 12 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 12³ అంతేనా కాదా? ఇప్పుడు దీన్ని కామన్ తీసుకుంటే 12 కామన్ తీసుకుంటే 12² అంటే 144 -3 అంటే ఎంత వస్తుంది? 12 ఇంటూ 141 అనేది వచ్చింది. ఈ వాల్యూ ఏ వాల్యూ? ఇది ఒకటే 64x³ ప్లస్ 1/64x³ మనకు కావాల్సింది ఏంటి? 16 ఉంది, 256 ఉంది అంతేనా కదా? సో అలాంటప్పుడు డివైడ్ విత్ 4 చేయండి. దీన్ని డివైడ్ విత్ 4 చేయండి. సో దీన్ని కూడా డివైడ్ విత్ 4 చేస్తే 141 into 3 is the answer.
3 ఎంత వస్తుంది? 422. 423 అనేది ఆన్సర్. ఇప్పుడు ఇది ఇక్కడ 4 చేత డివైడ్ చేస్తే ఏ విధంగా మారుతుందండి? దీన్ని 4 చేత డివైడ్ చేస్తే 16x³ అవుతుంది. నెక్స్ట్ 1/256x³ అనేది అవుతుంది. ఓకే, మనకి ఇదే కదా కావాల్సింది. ఓకే, మనం ఏ వాల్యూని 0 చేసుకోవడానికి లేదు. సో మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా కాదా? ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మన డైరెక్ట్ నేను ఫార్ములా రాయనండి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని అంటే మనకి ఏం కావాలి? సో దీన్ని స్క్వేర్ చేయండి. x² + y² + z² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ xy + yz + zx కదా. సో -11 = 8. ఈ వాల్యూ ఎంత అవుతుంది ఫైనల్గా? 8 - 22 అటుకసి వెళ్తే +22 అవుతుంది. సో 30 అవుతుందా లేదా? సారీ, దీన్ని స్క్వేర్ కదా, 4 అవుతుంది. దీన్ని స్క్వేర్ కదా చేయాలి. దీన్ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. -22 కాస్త అటు వెళ్తే +22 అవుతుంది. సో 26 అనేది వాల్యూ అవుతుంది. ఓకే, ఈ వాల్యూ వచ్చేసింది. x² + y² + z² వాల్యూ 26. ఓకే, ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలని అంటే x³ + y³ + z³ -3xyz a + b x + y + z వాల్యూ ఎంత? 2. x² + y² + z² వాల్యూ ఎంత? 26 మైనస్ ఆఫ్ xy + yz + zx అంటే 11. అవునా కదా? ఈ వాల్యూ ఎంత వచ్చింది? 26. సో ఇది ఎంత వస్తుంది? 26 + 11 అంటే 37. 37 × 2 అంటే 74. 74 ఏనా? ఎక్కడో తేడా వస్తుంది. ఓకే, లెట్స్ సి. 26 - 74 = 3xyz. అంతేనా కాదా? సో ఇప్పుడు ఇది ఎంత రావాలి? 50 కలిపితే 76 అయిపోతుంది. సో 48 -48. సో xyz వాల్యూ అనేది -16 అవుతుంది. అదే xyz వాల్యూ. వెయిట్. సారీ, మనకి ఈ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా. మనము ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సారీ. x + y + z వాల్యూ 2. x² + y² + z² వాల్యూస్ 26 మైనస్ ఆఫ్ xy + yz + zx. సో 11 అయింది. ఓకే, ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో -3 × xyz వాల్యూ -12 అంటే +36 అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుందో చూడండి. 37 × 2 అంటే 74. 74 - 36 అవుతుంది. అవునా కదా? 35. సో 38. సో 38 అనేది వస్తుంది. ఏ వాల్యూ? x³ + y³ + z³ వాల్యూ 38 వస్తుంది. మనకు అడిగింది ఇదే కదా ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి రైట్గా. y³ + z³ -2 కదా. ఈ వాల్యూ ఏమో 38. 38 - 2 అంటే 36 వస్తుంది. √36 అంటే ఎంత వస్తుందండి? 6 కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్కి x³ -1/x³ అడిగాడు. అంటే ఇది కావాలంటే మనకి డెఫినెట్గా x - 1/x వాల్యూ కావాలి. సో ఇప్పుడు దీన్ని x² చేత డివైడ్ చేస్తే ఏమొస్తుంది? x² + 1/x² = 83. అవునా కదా? -2 చేయండి. -2 చేస్తే x - 1/x² = 81. సో x - 1/x వాల్యూ 9. దీన్ని క్యూబ్ కదా చేయాలి. క్యూబ్ చేస్తే 1/x³ -3x × 9 = 9³ అంటే 729. అవునా కాదా? 9³ వాల్యూ 729. సో ఇందులోంచి 27 +27 అనేది యాడ్ చేయాలి. సో ఇటు పక్క వచ్చేసరికి ఏమొస్తుంది? +27 అంటే ఎంత వస్తుందండి? 56 కదా. 756. ఈ క్వశ్చన్స్ చూడండి. ఇవన్నీ అరేంజ్మెంట్స్ అండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. x - 3 ప్లస్ ఆ 8ని లోపలికి పంపించేస్తుంటే 2 అవుతుంది కదా.
సో 6x మైనస్ 4 హోల్ క్యూబ్. ఇందులోంచి 2 కామన్ తీస్తే 2 క్యూబ్ బయటకు వచ్చేసరికి 8 అవుతుంది. అందుకే ఓకేనా, 2 2 చేత కదా మల్టిప్లై చేయాలి అంటే 8 అవుతుంది. ఐ రైట్ ఆర్ నాట్? ఇక్కడ 8 అనేది లోపలికి వెళ్ళేసరికి క్యూబ్ త్రూ 2 కనుక 2 ఇంటూ 3x 6x, 2 మైనస్ 4 ఇంటూ 2 8 అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని నేను 3 ఇంటూ ఈ 6నేమో 3 ఇంటూ 2 కింద రాసి ఆ 2ని చూడండి, 5x+1 అనేది మనతో మ్యాచ్ అయిపోయింది, x-3 అనేది మ్యాచ్ అయిపోయింది. ఇది ఒకటే మ్యాచ్ చేయాలి కనుక ఆ 2ని దీంట్లో మల్టిప్లై చేసేయండి. 5x+1 ఇంటూ x-3 ఇంటూ ఆ 2ను లోపలికి మల్టిప్లై చేసేస్తే 6x-8. సో మ్యాచ్ అయిపోయిందా లేదా? అసలు దీనికి ఫార్ములా ఏంటి? x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3xyz. ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఓన్లీ 0 అయితేనే. ఇది ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా కనుక ఇప్పుడు x ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ 0 అవుతుందో లేదో చెక్ చేయాలి. ఎందుకంటే ఇది ఇచ్చేసాడు, ఈ కండిషన్ డైరెక్ట్గా ఇచ్చేసాడు. సో డెఫినెట్గా ఇది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. x ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లేస్లో 5x+1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమో x-3, నెక్స్ట్ ఏమో 6x-8 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. 12x-2 -10. సో x ఈక్వల్స్ టు 10/12. 2 5 జర్ 2 6 జర్ 5/6 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇది ఆల్రెడీ కంపారిజన్ ఏం చేస్తాం మనం? ఈ 8ని లోపలికి తీసుకొని వెళ్ళిపోతే 2x హోల్ క్యూబ్ అవుతుంది. దీన్నేమో 3y హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, దీనికి ఎలా చేస్తాం? దీనికి ఫార్ములా రూపంలో ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? 2x మైనస్ 3y a మైనస్ b ఇంటూ a స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ a ఇంటూ b అంటే 6 ఇంటూ y. ఓకేనా కాదా? ఓకే, ఇప్పుడు కంపారిజన్ చేయండి. దీంతో కంపేర్ చేసుకుంటే ఈ వాల్యూ అనేది ఏ అవుతుంది. సో బి వాల్యూ -3 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు -3. సి వాల్యూ 4 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ +9ని -9y స్క్వేర్ కింద రాసుకుంటే అప్పుడు డి వాల్యూ ఏమవుతుంది? 9 అవుతుంది. డి ఈజ్ ఈక్వల్స్ టు -9 అవుతుంది. 6xy మ్యాచ్ అయిపోయింది. అంతేనా కాదా? ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అని అన్నాడు అంటే 2 2 -3 +4 +9 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది? 15 - 3 అంటే 12. సో 12 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది ఇచ్చాడు వాల్యూ y ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ x అని అన్నాడు. y ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ x అని అంటే 1/x. అంతేనే కదా? y ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ x అని అన్నాడు. సో ఇది కండిషన్. సో ఇప్పుడు x ఇంటూ వై చేస్తే 1 వస్తుంది. అంతేనా కదా? సో దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? x ఈక్వల్స్ టు 1/y ఆర్ y ఈజ్ ఈక్వల్స్ టు 1/x. అంతేనా కదా? సో x వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు. y వాల్యూ ఏమవుతుంది? y వాల్యూ 1/x కదా? సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది? x³ ప్లస్ 1/x³. అంతేనే కదా? y ప్లేస్లో 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1/x సబ్స్టిట్యూట్ చేసాం. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనా కదా? ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డెఫినెట్గా x ప్లస్ 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనా కదా? దీన్ని ఫార్ములా రూపంలో ఎక్స్టెండ్ చేసుకుంటే ఇదంతా తీసేస్తానండి. x ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 1, x³ ప్లస్ 1/x³. దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఫార్ములా రూపంలో x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ అది మైనస్ 3 టైమ్స్ ఆఫ్ x ప్లస్ 1/x. అంతేనా కదా? ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ ఎంత అవుతుంది? √x మైనస్ √3/√5 ప్లస్ √3. అంతేనా కదా? ఇది x వాల్యూ. 1/x వాల్యూ ఏమవుతుంది? రివర్స్ కదా? రివర్స్ అంటే √5 ప్లస్ √3/√5 మైనస్ √3. ఇక్కడ x ప్లస్ 1/x ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 1/x ఈజ్ నథింగ్ బట్ రివర్సే కదా?
సో ఈ టర్మ్ రివర్స్ చేసి వేసాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్లో స్క్వేర్ చేసుకుంటే ఏమొస్తుంది? పైనేమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 5 ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 3 అవుతుంది బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఎల్సిఎం కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని అంటే 5 మైనస్ 3 2 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 8 అనేది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ అవుతుంది. సో దీని వాల్యూ 8 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 8, అంతేనా కాదా? ఇప్పుడు ఏంటి 8 క్యూబ్ వాల్యూ 512 నుంచి 24 తీయాలి. 24 తీసేస్తే ఆల్రెడీ ఒక 12 పోతే ఎంత వస్తుంది? 488. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్కి చూడండి. ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈయన ఏం చేస్తారంటే ఫస్ట్ డిగ్రీ చెక్ చేయండి. దీన్ని కొద్దిగా ఫ్యాక్టరైజేషన్ ఇదంతా తల్లపోతుంది. సి డిగ్రీ అనేది ఎంత ఉంది? దీని దగ్గర ఏమో 3 ఉంది, దీని దగ్గర 3 ఉంది, సో దీని దగ్గర కూడా 3 ఉంది. సో ఆప్షన్స్ అన్నీ 3లోనే. దీని డిగ్రీ 3 ఉంది, దీని డిగ్రీ 3 ఉంది, సో అన్నీ ఉన్నాయి. సో డిగ్రీ అనే ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే సి ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి. సి ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసేసుకుంటే ఏబి ఇంటూ ఏ మైనస్ బి మిగిలింది. సి 0 అయిపోతే ఇదంతా 0 అయిపోద్ది, ఇదంతా 0 అయిపోతుంది. సో దీంతో మ్యాచ్ అవ్వాలి మనకు ఆప్షన్స్, అవునా కదా? ఆప్షన్ ఏ చెక్ చేయండి. ఆప్షన్ ఏలో సి 0 తీసుకుంటే మనకేమొస్తుంది? ఏ ప్లస్ బి ఇంటూ సి బి ఇంటూ మైనస్ ఏ, అవునా కదా? సో మ్యాచ్ అవుతుంది ఏంటి? ఏబి మ్యాచ్ అయింది, కానీ అసలు పాజిటివ్ వస్తుంది కదా. సో ఆప్షన్ బి అనేది రాంగ్. ఆప్షన్ బి చెక్ చేయండి. ఆప్షన్ బిలో ఏ మైనస్ బి ఇంటూ సి 0 చేసేస్తే ఇక్కడ బి ఒకటే మిగులుతుంది, ఇదేమో మైనస్ ఏ మిగులుతుంది. ఓకే, ఏబి సరిపోయింది, ఏ మైనస్ బి సరిపోయింది, కానీ మైనస్ అనేది తేడా వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ సి చెక్ చేయండి. ఏ మైనస్ బి ఇంటూ బి ఇంటూ మైనస్ ఏ, ఇది కూడా తేడా వచ్చింది, అంతేనా కాదా? మైనస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఆప్షన్ డి చెక్ చేయండి. బి మైనస్ ఏ ఇంటూ మైనస్ సారీ బి ఇంటూ మైనస్ ఏ. ఈ మైనస్ని లోపలికి పంపించిస్తే ఏమొస్తుందండి? ఏ మైనస్ బి ఇంటూ ఏబి కదా. ఈ మైనస్ని ఈ లోపలికి పంపించిస్తే మనకు ఆప్షన్ కావాల్సిన మన ఆన్సర్తో మ్యాచ్ అయిపోయిందా లేదా? సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, 13. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం లేదు, ఆల్రెడీ చెప్పాను ఇందాక. కంపారిజన్ అనమాట. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఎప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 3xyz ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ ఏ ప్లస్ అదే సారీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మస్ట్ బి 0 అయితే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, అంతేనా కదా? ఇప్పుడు చూడండి, 5x మైనస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ 2x ప్లస్ 5 హోల్ క్యూబ్. ఈ 27 లోపలికి పంపిస్తే ఏమవుతుంది? 3 కదా. 3 అంటే 12 మైనస్ 9x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈ 9 ఏమో 3 ఇంటూ 3 రాసుకోండి. 3 ఇంటూ 5x మైనస్ 3 కదా. ఇక్కడ మైనస్ కామన్ తీసేయండి. మైనస్ కామన్ తీసేస్తే 5x మైనస్ 3. ఓకే, 2x ప్లస్ 5 మ్యాచ్ అయిపోయింది. ఈ టర్ము మనకి 2x ప్లస్ 5 మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది? మనం ఇక్కడ ఒక 3 బ్యాలెన్స్ ఉంచా కదా, ఈ 3ని దీంతో మల్టిప్లై చేసేయండి. సో అప్పుడు ఏమొస్తుంది? 3 అనేది లోపలికి వెళ్ళిపోతే 12x మైనస్ సారీ 9x మైనస్ 12, అంతేనా కదా? ఈ టర్మ్కి మ్యాచ్ అవ్వాలంటే నెగిటివ్ సైన్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నది. సో ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది? 12 మైనస్ 9x, అంతేనా కదా? ఈ మైనస్ను ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ అందులో మైనస్ కామన్ తీసాం, సో పాజిటివ్ అయిపోయింది. సో 3 ఆఫ్ 5x మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 9x ఇప్పుడు మ్యాచ్ అయిపోయిందా లేదా? సో ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7x మైనస్ 9x మైనస్ 3 ప్లస్ 5 ప్లస్ 2 ప్లస్ 2ను ప్లస్ 12ను ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే 14 ఈక్వల్స్ టు 2x, ఎక్స్ వాల్యూ 7. ఓకే, ఎక్స్ వాల్యూ 7 వచ్చింది, కానీ అది అడిగింది 2x ప్లస్ 1 కదా. 2x ప్లస్ 1 అంటే 15 కదా ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. దీన్ని కంపారిజన్ అండి, డైరెక్ట్గా చేయొచ్చు. రూట్ 5x హోల్ క్యూబ్ ప్లస్
√2y హోల్ క్యూబ్. దీన్ని ఎలా రాయొచ్చు? √5x ప్లస్ √2y ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని అంటే 5x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ ఆఫ్ √10xy. అవునా కదా? దీన్ని కంపేర్ చేస్తే ఏ వాల్యూ √5 అవుతుంది. ఓకే. బి వాల్యూ 5 అవుతుంది. ఓకే, 2తో సరిపోయింది. సి వాల్యూ ఏమవుతుంది అంటే -10 అవుతుంది, -√10. అవునా కదా? సో ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 5. మనకు అడిగింది ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ కదా. ఏ వాల్యూ 5 అయిపోయింది, బి స్క్వేర్ వాల్యూ 25 మైనస్ సి స్క్వేర్ అంటే -10 అవుతుంది. సో 30 - 10 అంటే 20 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ నెక్స్ట్ ఇంకేంటి బ్యాలెన్స్ ఉన్నది? ఇదా? ఓకే. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా ఎలా ట్రై చేస్తారు? ఈ 3x ఉంది కదా డివిజన్లో, సో సెపరేట్ చేసేయండి దానికి. 3x² ప్లస్ 1/3x మైనస్ 7x/3x ఈజ్ ఈక్వల్స్ టు 6. ఈ 3కి పోతుంది. x చేత కూడా డివైడ్ చేసేస్తే మనకి ఏం మిగులుతుంది? x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ ఈ xకి పోతుంది 6 ప్లస్ 7/3. అవునా కదా? ఇప్పుడు మనకి ఈ ఫామ్లో రావాలంటే +2 యాడ్ చేయండి. +2 ఎందుకు యాడ్ చేస్తానంటే మొత్తాన్ని నేను √x ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా లేదా? ఈ టర్మ్ మొత్తాన్ని ఈ ఫామ్లో రాసుకుంటాను. ఓకే. సో అంటే 8 ప్లస్ 7/3 అవుతుంది. అంటే 24, 7 అంటే 31, 31/3. ఈ స్క్వేర్ అనేది ఇటుకాసి వచ్చేస్తే రూట్ అవుతుంది కదా. సో 31/3 ఈస్ ద ఆన్సర్. 31/3 అంటే ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాం. అంటే ఇదే సేమ్ మోడల్స్. మనకి ఈ వాల్యూ కావాలి. ఓకే, ఈ వాల్యూని కే అనుకోండి. దీనికి ఫార్ములా ఏంటండి? k - 3xyz ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. ఇదే కదా ఫార్ములా. మనకి ఈ వాల్యూ ఉంది. ఓకే, ఈ వాల్యూ ఉంది. ఓకే, డన్. x² ఈ వాల్యూ కూడా ఉంది. సో ఈ వాల్యూ లేదు. సో అలాంటప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 30 కదా ఉంటుంది. 30 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 36. అవునా కదా? సో xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 30 అంటే 6 పోతుంది. 2/6 అంటే 6/2 అంటే 3 కదా. సో ఈ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇది సబ్స్టిట్యూట్ చేయండి. k మైనస్ ఆఫ్ 3 ఇంటూ xyz వాల్యూ ఎంత? -10 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ 6. ఓకే. x² ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ 30 మైనస్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత? 3. అంతేనా కదా? ఇదేమో 27 ఇంటూ 6. ఓకే, ఇది ఇక్కడేమో +10 అవుతుంది. k ప్లస్ 30 కదా ఈజ్ ఈక్వల్స్ టు. సో 27 ఇంటూ 6 మైనస్ 30. అంతేనా కదా? సో డెఫినెట్గా 42 అంటే యూనిట్ డిజిట్ చెక్ చేసుకోండి. 2 మైనస్ 0 తీసేస్తే అంటే డెఫినెట్గా యూనిట్ డిజిట్ 2తో మ్యాచ్ అవ్వాలి. అవునా కదా? సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అదర్వైజ్ మీకు ఇంకా చెక్ చేసుకోవాలంటే 42, 4, 12, 16, 162లో నుంచి 30 తీసేస్తే ఎంత? 132 ఇస్ ద ఆన్సర్. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 2018 సీజీఎల్ మెయిన్స్ అండి. సీజీఎల్ మెయిన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అవి. ఇంతటితో మ్యాక్సిమం ఇంకా ఆపేస్తాను. నెక్స్ట్ జామెట్రీ కానీ ట్రిగ్నోమెట్రీ కానీ చూద్దాం. ఎందుకంటే మనకి దగ్గరలో ఉంది కదా, మెయిన్స్ ఎగ్జామ్ అనేది దగ్గరలో ఉంది. సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కనుక ఈ మొత్తం పీడిఎఫ్ గురించి నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను మొత్తం పీడిఎఫ్ అంతా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. టేక్ కేర్.